శోభయాత్ర ఓ జైత్ర యాత్ర. శోభయాత్ర సిక్కుల చరిత్రలో నా భూతో నా భవిష్యత్. ఊహించినంతగా జనం కదిలి వచ్చారు. శోభయాత్రలో జిల్లా వాసుల మోముల్లో ఆనందం కనిపించింది. సామాన్య భక్తులకు విఐపీల కంటే ముందే దర్శనం కావాలి. ఇదే లక్ష్యంతో ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండశంకర్. శ్రీకాకుళం అరసవెల్లి రథసప్తమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్ర ఓ జైత్రయాత్రను తలపించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నగరంలోని అంబేద్కర్ కోడలి నుంచి అరసవెల్లి ఆలయం వరకు భారీగా శోభయాత్ర కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి యాత్రలో పాల్గొన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అరసవెల్లి రథసప్తమోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరడం జరిగిందన్నారు. ఆయన రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ఈ ఏడాది 3 రోజుల పాటు పండుగ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన పాల్కొండ కళింగ రోడ్డుల ఆధునీకరణ పనులను చేపట్టామని వివరించారు. అదేవిధంగా ఆలయ నిర్మాణ పనులను కూడా పూర్తి చేయగలిగామని తెలిపారు. 3 రోజుల ఉత్సవాల భాగంగా తొలి రోజు చేపట్టిన శోభయాత్రకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఊహించినంతగా తరలి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. జిల్లాలో ఉన్న కళారూపాలను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఆలయాల నమూనాలను, జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల నమూనాలను ప్రదర్శించారని తెలిపారు. గతంలో తానెప్పుడు ఆలయ స్వరూపాన్ని పూర్తిగా చూడలేదని, ఇప్పుడు ఇంద్ర పుష్కరిణి నుంచి చూస్తే ఆలయం పూర్తిగా కనిపిస్తుందని వివరించారు. భవిష్యత్తులో 100 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం నిధులతో ఆలయంతో పాటు నగరాన్ని సుందరీకరణ చేపడతామని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, ఇటువంటి మంచి పనులు చేస్తే ప్రజలు తమ గుడ్డెల్లో పెట్టుకుంటారని తెలిపారు. భక్తులు 2 రోజుల పాటు ఆనందంగా మెలిగి రథసప్తమి రోజు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోవాలని తెలిపారు. విఐపీల కంటే 10 నిమిషాల ముందు సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని, ఇదే తమ లక్ష్యమని అచ్చెన్నాయుడు వివరించారు. గతంలో ఆలయానికి 5 కిలోమీటర్ల ముందే జనాలను నిలిపివేసి నడిచే పరిస్థితి ఉండేదని, కానీ నేడు ఆలయ నలుమూలల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఉదయం చరిత్రలు నిలిచిపోయేలా సూర్య నమస్కారాలు 5,000 మందితో నిర్వహించామని వివరించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేది ఏమి ఇవ్వలేదని కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్రం వద్ద ఎప్పుడు వెళ్లాలన్న క్లీన్ చీట్ ఉందని అన్నారు. ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు 70 సార్లు కలిశారని వివరించారు. ఈ 7 నెలల్లో పోలవరానికి 12,500 కోట్ల రూపాయలు, అమరావతికి 15,000 కోట్ల రూపాయలతో రైల్వే జోన్ ప్రకటించిందని తెలిపారు. విశాఖ ఉక్కును ఆదుకునేందుకు 12,500 కోట్లు మంజూరు చేసి ఊపిరి పోశారన్నారు. గతంలో జల్ జీవన్ పథకాన్ని కేంద్రం మంజూరు చేసి 1 పైసా కూడా ఖర్చు చేయకుండా ప్రజలను మోసగించారని వివరించారు. 2025తో ఈ పథకం ముగుస్తుందని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత 2028 వరకు ఈ పథకాన్ని పొడిగించారని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి 24 గంటల పాటు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండశంకర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పేడిశెట్టి జయంతి, చౌదరి బాబ్జీ, మాదరపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
నిర్వహించడానికి జిల్లాలో పెద్ద ఎత్తున Take it.